ఈరోజు నేను మీకు చాలా యూజ్ అయ్యే విషయం చెప్తున్నా. ఎందుకంటే మీరు ఎవరికి చెప్పుంటారు ఈ విషయం మీకు. ఎందుకంటే ఈ బీటా ఫిష్ బ్రీడింగ్ పెట్టి మనం ఆల్మోస్ట్ 5 డేస్ అవుతుంది. ఈ ఫిఫ్త్ డే బట్టి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇంతకుముందు నేను ఫిఫ్త్ డే ముందే ఇది ఈ ఫి ఫ్ర మేల్ బీటాని మనం తీసి బయటకు వేసేస్తుండే నేను. అంటే వేరే దాంట్లో పెడుతుండే. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్రైస్ మొత్తం చనిపోతున్నాయి. ఎందు గురించి అంటే ఇవి స్విమ్ చేయడం రావట్లేదు వీటికి. అవి ఇక్కడ కిందే ఉండిపోయి చనిపోతున్నాయి. నాకేందని అర్థం కాక నేను వేరే బ్రీడర్ని అడిగితే అప్పుడు నాకు చెప్పండి, ఒక సలహా ఇచ్చిండు. ఏమనంటే ఈ ఫ్రై అయితే బతకాలని ఉందో, అది బతకాలంటే మినిమం ఇది కొన్ని డేస్ ఉండాలంట ఇక్కడ. అంటే ఈ ట్యాంక్లోనే సేమ్ ట్యాంక్లో ఉంటేనే మనకి ఫ్రైస్ అనేది బతుకుతాయి. మనం ఏమనుకుంటున్నాం, ఈ ఫ్రైస్ చనిపోతాయి, ఇది మేల్ బీట తినేస్తుంది అనుకొని భయం వేసి మనం తీసేస్తున్నాం. చాలామందికి ఇదే మిస్టేక్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ చనిపోతున్నాయి. మనకి చాలామంది బ్రీడర్స్ చెప్పట్లేదు ఆ విషయం అయితే. ఎందుకని చెప్పట్లేదంటే అప్పుడు వాళ్ళకి లాస్ అవుతుంది కాబట్టి వాళ్ళు చెప్పట్లేదు. సో ఈ విషయం నేను మీకు చెబుతున్నాను. ఈ ఫ్రైస్ బతకాలంటే ఈ మేల్ బీటా కొన్ని రోజులు దీనిలో ఇది ఉండాల్సిందే కంపల్సరీగా. సో ఇది ఉండాలంటే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని డే బై డే చూస్తూ ఉంటే మీకు కూడా అర్థమవుతుంది నేను ఏం చెప్తాను ఏందన్నది. నేను కూడా ఇన్ని రోజులు ఉన్నది ఒక సస్పెన్స్ పెడతాను. ఆ సస్పెన్స్ బట్టి మీరు చూసి తెలుసుకోండి తర్వాత మెల్లగా. తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ఎన్ని రోజులు ఉండాలి ఏంది అన్నది. ఇది ఫస్ట్ ఈ వీడియో చేస్తుంది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం మీ అందరికీ మీకు అర్థం అవడానికి దీని గురించి. ఇది ఉంటుంది కొన్ని రోజులు ఇలాగే ఉంచుతా. ఈ ఫ్రైజ్ అనేది ఇప్పుడు ఉన్నాయి కదా, తర్వాత నేను అప్డేట్ ఇస్తాను. ఇవి ఎన్ని రోజులు బతుకున్నాయి, ఎన్ని బతుకున్నాయి, ఎన్ని ఫ్రైజ్ డెడ్ అయినాయి అనేది నేను చెప్తాను. ఈ మేల్ బీట చూసారు ఎంత అందంగా ఉందో. సిమ్ కూడా చూడండి ఎంత నీట్గా చేస్తుంది. ఇప్పుడు ఆ బీట అది మనం తినేస్తుంది అనుకుంటాం, అది మనకి తినదు. చూడండి, మనం తీసుకొచ్చి మళ్ళీ పైన వదిలిన